ఫ్యామిలీ విషయానికి వస్తే వాస్కి గారు తొలి ప్రేమ తర్వాత చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీదకి వచ్చి యాక్ట్ చేస్తున్నారు. తను యాక్ట్ చేస్తున్నవి కూడా మంచి హిట్లు అవుతున్నాయి. 90s వెబ్ సిరీస్ కానీ లేకపోతే మన వచ్చిన ఏం పరిస్థితి అమ్మ చేసిన వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ మీరు చూస్తున్నారా? మళ్ళీ నేను ఎప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? మీరు అంటే దానికి మా పిల్లలు ఎడ్యుకేషన్ ఇప్పుడు మా అబ్బాయి ఆర్కిటెక్చర్కి వచ్చిన మై డాటర్ డూయింగ్ మెడిసిన్. ఆర్కిటెక్చరా? సో వాళ్ళిద్దరు ఎడ్యుకేషన్ వరకు తన ఇంట్లో ఉండాలి. నేను వాళ్ళని మళ్ళీ నువ్వు సినిమాలు వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయి పిల్లల్ని ఎవరు చూసుకుంటారనే పాయింట్లో తను తీసుకునే డెసిషన్. ఓకే ఓకే. సో వాళ్ళిద్దరికి ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అయింది. మా అబ్బాయి ఇక్కడ అయింది, తంది అంటే ఆర్కిటెక్చర్ వచ్చి చదువుతున్నాడు కాబట్టి నువ్వు చీజ్ ఓకే మనం చేయొచ్చు అనేది. నేను ఎప్పుడు ఏది వాట్ ఎవర్ యూ ఆర్ కంఫర్టబుల్ డూ ఇట్. ఓకే. తను అసైన్ చేసిన తర్వాత కూడా తను ఇంకో ప్రాజెక్ట్స్ వస్తే కూడా షీ మోర్ సెలెక్టివ్. నేను చేసేస్తాను, తను వెళ్ళి అంతే అవసరం కూడా లేదు. సో ఒక చేంజ్ ఓవర్. ఓకే. షీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ ప్రొఫెషన్ అంతే. ఇట్స్ నాట్ అబౌట్ మనం సినిమాలు చేసి డబ్బులు చేయడం కాకుండా టు బి ఎంజాయ్ అనేది తన పాయింట్. సూపర్ సార్. అంటే అండర్స్టాండింగ్ మీద వెళ్తున్నారు గట్టిగా అయితే ఇద్దరు. సాయిబాబా దేవుడి దైవాలు అన్నీ మనం అండర్స్టాండింగ్ అని చెప్పి మనం మాట్లాడలేం. హ్యాస్ టు బి జరగాలి అది. ఎవరు సార్ ఎవరు డామినేషన్ ఇంట్లో? డామినేషన్ ఎప్పుడు ఉండదు సార్. ఎందుకు అంటే ఇంతవరకు ఇవాళ దాకా వరకు నా ఖర్చులు ఏమైనా కూడా నేను తన దగ్గర అడిగే తీసుకోవడం. నేను ఇంతవరకు డబ్బులు హ్యాండిల్ చేసింది లేదు. సూపర్. నాకు తను పెట్రోల్కి 5,000 ఇచ్చినా మళ్ళీ అకౌంట్ అడుగుతుంది. 5,000 తీసుకున్నా ఏవైనా అది ఇప్పుడు వరకు ఉంది. సో నాకేంటంటే నాకు ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనీ ఏంటి అనేది నాకు ఎప్పుడు ఉండదు. నాకు తీసుకోండి, నాకు కష్టం ఉన్నా ఏమన్నా తను మేనేజ్ చేస్తారు. సో నాకు అందువల్ల నాకేంటంటే ఆ సపోర్ట్ వల్లనే నేను ఇన్ని ప్రాజెక్ట్ లేదంటే ఒక పీస్ ఆఫ్ మైండ్గా ఒక టెంపుల్ చేయలేమండి. మీకు ఇంట్లో హెల్తీగా లేకపోతే మీరు బయట ఏ పని చేయలేరు. అది మీకు రిఫ్లెక్ట్ కొడుతుంది. మన కెరియర్ కూడా దెబ్బతినేస్తుంది. అంటే నాకు ఒక వర్క్ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే నేను మోస్ట్ ప్రిఫరబుల్ టైం నా ఇల్లే. నేను మళ్ళీ ఎక్కడికి ఫ్రెండ్స్ ఐ డోంట్ గో టు పార్టీస్ ఎప్పుడు ఉండదు నాకు. అదంతా బికాస్ ఆఫ్ కళ్యాణ్ గారే. అంటే మా ఇద్దరికి లేదు. నాకు ఒక్కసారి నేను ఏదో వెళ్దాం అనుకుంటే నాకు ఆ కల్చర్ తెలియకుండా నేను వచ్చేసాను. అంటే ఆ స్టేజ్లో ఉన్నాను నేను. సో డిసిప్లిన్ అంటే ఎక్సర్సైజ్ అయినా ఒక బేసిక్గా ఒక డిసిప్లిన్, ఫుడ్లో ఒక డిసిప్లిన్, మనం ఒక హాబీ క్రియేట్ చేసుకోవాలి మనకని. సో లేదంటే మనకి వేరే ఆలోచనలు బయటకు వెళ్ళాలి అది అనిపిస్తుంది. సో ఐ లవ్ టు స్పెండ్ క్వాలిటీ ఆఫ్ టైం విత్ కిడ్స్. అండ్ తర్వాత సార్ కళ్యాణ్ గారు ఆయనతో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ టైం ఆయనతో ఉంటాను నేను ఇప్పుడున్న టైంలో. అది